దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోగా మరీ ఘోరంగా వీళ్ళ యొక్క తోకపత్రిక ఏదైతే ఉందో ఈనాడు ద్వారా తప్పుడు రాతలు రాసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే బీసీ సింహగర్జన ఎజెండాని ప్రకటించామో వెంటనే చంద్రబాబు నాయుడు గారిని గత 40 సంవత్సరాల నుండి తన చీకటి రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు ఏ విధంగా వంత పాడుతూ వస్తుందో అదే విధంగా ఈనాడు పత్రిక బీసీ ఉద్యమాన్ని నీరు కార్చడం కోసము తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు రాయడానికి ప్రయత్నం చేసిందనే విషయాన్ని మనందరం చూసాము. బీసీ రక్షణ చట్టం సిద్ధమైపోయింది, ముసాయిదా సిద్ధమైపోయింది, రేపో మాపో ముందుకొచ్చేస్తోందంటూ ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ పుత్రరత్నం కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏ ఒక్కరూ ప్రకటన చెయ్యకపోయినా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పుత్రరత్నానికి అనధికారికంగా సర్వశాఖ మంత్రి అప్పచెప్పినట్టు సమాచార శాఖ ఏమైనా ఈనాడు పత్రిక అప్పచెప్పారేమో. మరి వీళ్ళు ఎటువంటి ప్రకటన లేకుండా తప్పుడు రాసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఈ బీసీ రక్షణ చట్టం అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు అనేది మనం గుర్తించాలి.